పేద ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల నాయకులు రొమాల ప్రవీణ్, యాదవ సంఘానికి చెందిన మిడతల పరశురాములు, మిడతల శ్రీనివాస్, పోట్ల మధు, యేసుక్రీస్తు శిష్య బృందం బసరాజు, రజక సంఘానికి చెందిన కొత్తకొండ రమేష్, దేవయ్య, హమాలి సంఘానికి చెందిన సుంకపాక శంకరయ్య వారి ఆధ్వర్యంలో సుమారు 200 మంది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అన్నా మీరు కొంచెం లోపల జరగాలి, కొంచెం లోపల నూకలమర్రి గ్రామం నుంచి మేము వందలాదిగా తరలి వచ్చి మన ప్రియతమ నాయకులు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ఫలాలను దృష్టిలో ఉంచుకొని 6 గ్యారెంటీల అమలు విధానంపై మేము ఆకర్షితులమై మేము మొన్ననే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇలా వందలాది మంది సుమారు 200 మంది అందరూ మమేకమై వచ్చి ఈరోజు మండల అధ్యక్షులు వాకులవరం శ్రీనన్న గారి నాయకత్వంలో మరియు బొడ్రాములు శంకరరావు ఎంపీటీసీ గారి నాయకత్వంలో గ్రామ శాఖ అధ్యక్షులు పాలకుర్తి పరశురామ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వేములవాడ రూరల్ మండలం నుండి నూకలమర్రి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలతో పాటు ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా వేసినటువంటి మిత్రులు రోమాల ప్రవీణ్, యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన అనుచరులతోటి, అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి యాదవ్ సంఘ పెద్దలు వారి పక్షాన మిత్రులు పరశురామ్ గారు మాట్లాడడం జరిగింది. అమాలి సంఘం పక్షాన కూడా చేరినటువంటి సందర్భం వారి పక్షాన శంకర్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రజక సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా చేరడం, అదేవిధంగా పాట ద్వారా తిరుపతి కూడా ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చేరినటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి మహిళా తల్లుతో పాటు అందరూ కూడా రాజు కూడా చక్కగా మాట్లాడడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కులాల పెద్దలకు, మహిళా తల్లులకు, యువకులకు నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను.